సులువైన మాటలతో ఒడియా నేర్చుకుందాం. ము అంటే ఒడియాలో నేను అని అర్థం. ము వచ్చినప్పుడు భూతకాలంలో క్రియ తర్వాత ఇచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ప్లస్ ఇచి, గాయిచి. నేను పాడాను అనే వాక్యాన్ని ఒడియాలో ము గాయిచి అని చెప్పాలి. నేను చదివాను అనే వాక్యాన్ని ఒడియాలో ము పొడిచి అని చెప్పాలి. నేను నేర్చుకున్నాను అనే వాక్యాన్ని ఒడియాలో ము సికిచి అని చెప్పాలి. నేను విన్నాను అనే వాక్యాన్ని ఒడియాలో ము సునిచి అని చెప్పాలి. నేను చూశాను అనే వాక్యాన్ని ఒడియాలో ము దేకిచి అని చెప్పాలి. నేను త్రాగాను అనే వాక్యాన్ని ఒడియాలో ము పీచి అని చెప్పాలి. నేను తిన్నాను అనే వాక్యాన్ని ఒడియాలో ము కాయిచి అని చెప్పాలి. నేను ఆడాను అనే వాక్యాన్ని ఒడియాలో ము కేలిచి అని చెప్పాలి. నేను పరుగెత్తాను అనే వాక్యాన్ని ఒడియాలో ము దౌడిచి అని చెప్పాలి. నేను కొన్నాను అనే వాక్యాన్ని ఒడియాలో ము కినిచి అని చెప్పాలి. నేను ఉంచాను అనే వాక్యాన్ని ఒడియాలో ము రొకిచి అని చెప్పాలి. నేను చెప్పాను అనే వాక్యాన్ని ఒడియాలో ము కొహిచి అని చెప్పాలి. నేను తీసుకున్నాను అనే వాక్యాన్ని ఒడియాలో ము నేయిచి అని చెప్పాలి. నేను ఈత కొట్టాను అనే వాక్యాన్ని ఒడియాలో ము పొనహొరిచి అని చెప్పాలి. నేను ఇచ్చాను అనే వాక్యాన్ని ఒడియాలో ము దేయిచి అని చెప్పాలి. నేను ఉన్నాను లేదా నివసించాను అనే వాక్యాన్ని ఒడియాలో ము రోహిచి అని చెప్పాలి. నేను వెళ్ళాను అనే వాక్యాన్ని ఒడియాలో ము జాయిచి అని చెప్పాలి. Thank you for watching this video. If you like my videos, please subscribe to my channel.